హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు సాగర్ ఇంకా ప్రజలందరికీ వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 40 minutes రన్ టైంతో ఉన్న కామెడీ థ్రిల్లర్ ఫిలిం స్వాగ్ని చూశాక ఎలా అనిపించిందో చూద్దాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. సరే, ఇక లేట్ చేయకుండా ఈ రివ్యూ చూసేద్దాం. రాజరాజ చోర మూవీ కాంబినేషన్ అయిన శ్రీ విష్ణు, డైరెక్టర్ హర్షిత్ కోహ్లీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ నుంచి వచ్చిన మరో మూవీనే ఈ స్వాగ్. బై ద వే, రాజరాజ చోర మూవీ చూడకపోతే చూడండి, బాగుంటుంది. G5లో స్ట్రీమ్ అవుతుంది. అసలు నేను స్వాగ్ ట్రైలర్ చూశాక పిచ్చ క్రేజీ ఉంటుంది, మళ్ళీ కొత్తగా కామెడీతో ఒక మంచి మెసేజ్ ఇస్తారులే అనుకున్నా. బట్ మూవీ చూశాక నేనైతే డిసప్పాయింట్ అయ్యా. కాదు కన్ఫ్యూజ్ అయ్యా. చెప్దాం అనుకున్న పాయింట్ బాగుంది, ఏదైతే మెసేజ్ ఉందో అది బాగుంది. ఆ చూపించిన విధానం విమానం ఎక్కి అర్థం కాకుండా పోయింది. ఓవరాల్గా నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. ఈ సినిమా చూస్తున్నప్పుడు శ్రీ విష్ణు గారు వేసిన రోల్స్ చూస్తే కమల్ హాసన్ గారి దశావతారం గుర్తొచ్చింది. శ్రీ విష్ణు గారు కూడా కుమ్మేశారు తన యాక్టింగ్ స్వాగ్తో. ఈ సినిమాకి మేజర్ ప్లస్ ఆయనే అని చెప్పొచ్చు. ఏమన్నా చేశారా? మిగతా యాక్టర్స్లో మీరా జాస్మిన్ గారి రోల్ బాగుంది అండ్ ఆమె లుక్స్ కూడా బాగున్నాయి. ఇంకా రవిబాబు గారు, దక్షిణ అగర్కర్, రీతు వర్మ, సునీల్, గెటప్ సీను అండ్ గోపరాజ రమణ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నాయి. సాంగ్స్ విషయానికి వస్తే ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఒక సాంగ్ వచ్చేసి బల్పు సినిమాలో బీచ్లో ఏమైందో అని ఒక సాంగ్ ఉంటుంది కదా, అలా అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ కన్వే చేసిన మెసేజ్ రెండూ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఫుల్ కన్ఫ్యూజన్తో థియేటర్ చుట్టుపక్కల వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ఫన్ కూడా అంతగా జనరేట్ అవ్వలేదు అనిపించింది. కంపారిటివ్లీ సెకండ్ హాఫ్ కొంచెం క్లారిటీ ఉంది. ఇంకా సినిమాలో మనకి ప్రజెంట్ చేసిన విధానంలో కొంతవరకు ఓకే, బట్ మిగతా పార్ట్ అంతా అంత ఇంట్రెస్టింగ్గా చేయకపోవడం వల్ల అక్కడక్కడ బోర్ కొట్టింది. ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలంటే, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా, చెప్పిన మెసేజ్ బాగున్నా, చూపించిన విధానం కన్ఫ్యూజింగ్గా ఉంది. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.